గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ గుండాల వైఖరులను నిరసిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ గుండాలు కూనీ చేస్తున్నారని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీతో వెళ్లి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే క్యాంపుపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను కఠినంగా శిక్షించాలని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన ఈ వారిని 24 గంటల్లో అరెస్ట్ చేయాలన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే అన్నారు. సోమవారం ప్రజాస్వామ్యబద్ధంగా దాడికి నిదర్శనగా గజ్వేల్ బంద్ కు పిలుపునిస్తున్నామన్నారు. తెలంగాణలో ప్రజాపాలన లేదు, కాంగ్రెస్ పార్టీ గుండాల పాలన నడుస్తుందన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ గుండాలు చేసిన దాడి తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవంపై జరిగిందన్నారు. దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను 24 గంటలు అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపు 95,000 సభ్యత్వాలు కలిగిన బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. మేము ఒక్క పిలిస్తే 20,000 మంది కార్యకర్తలు వస్తామని, కాబట్టి చట్టం మీద గౌరవం ఉంది కాబట్టే చట్టబద్ధంగా వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో పరిస్థితి తీవ్రంగా ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీలను 6 గ్యారంటీలను అమలు చేసి మన ప్రజా పాలనను దాడులకు పాల్పడితే చట్టబద్ధంగా ప్రతి దాడులు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ వారు చర్యలు తీసుకోవాలన్నారు. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం చేసి గజ్వేల్ నియోజకవర్గాన్ని 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి గజ్వేల్ నియోజకవర్గ దశను మార్చిన ఘనత కేసీఆర్దే అన్నారు. గజ్వేల్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే గజ్వేలే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నందుకు గజ్వేల్ నియోజకవర్గంలో గత కేసీఆర్ ప్రభుత్వం 180 కోట్లు పెండింగ్ లో పనుల కోసం మంజూరు చేయగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ నిధులను కొడంగల్ కు తరలించగా వెంటనే మంజూరు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తా ఉంటే ప్రజల్లో ఆదరణ కోల్పోయి జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కొంతమంది గుండాలు ఈ రోజు దాడి చేయడం జరిగింది. గౌరవ కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు ఆయన ఆ క్యాంప్ ఆఫీస్ అంటే ఒక జనతా గ్యారేజ్, అక్కడికి కాంగ్రెస్ గుండాలు చేస్తున్నటువంటి అరాచకాలను చెప్పుకోవడానికి రోజు పొద్దున్న లేచి ప్రజలందరూ కూడా క్యాంప్ ఆఫీస్కి వస్తే ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలను మేము కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళు బెదిరిస్తున్నటువంటి అరాచకాలను మేము ఎదురుస్తున్నటువంటి సంఘటనలో భాగంగా అది తట్టుకోలేక, అది జీర్ణించుకోలేక ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం జరిగింది. మీరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం కాదు, అది గజ్వేల్ నియోజకవర్గ ప్రజలపై దాడి చేసినట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక ప్రజా ప్రభుత్వం అని మీరు చెప్పుకుంటా ఉన్నారు. ఇదేనా ప్రజాపాలన అంటే? ప్రభుత్వ కార్యాలయాలకు రక్షణ లేదు, ఎమ్మెల్యే కార్యాలయాలకు రక్షణ లేదు. ఈరోజు ప్రజలకు రక్షణ లేకుండా పోయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఎందుకంటే ప్రశ్నిస్తే దాడులు చేస్తాం, ప్రశ్నిస్తే కొడతాం అనే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఈరోజు సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి క్యాంపు కార్యాలయం పైనే దాడి చేయడం అంటే ఇది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య మరొకటి కాదు. మేము ఒకటే అడగదలుచుకున్నాం, మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ నుంచి పరిపాలన చేస్తుండో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందుకు ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజాభవన్ నుంచి నువ్వు పాలన సాగించాలి కానీ నీ ఇంటి నుంచి పాలన ఎందుకు సాగిస్తున్నావు? నీ ఇంటి నుంచి పాలన సాగిస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా మరి నీ ఇంటిపై దాడి చేయాలన్నా నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పుకోవాలి. నువ్వు ప్రజాభవన్ రాకుండా అంతకుముందు సొల్లు ముచ్చట్లు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి, నేను ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి నీ ఇంటి నుంచి కాదు పాలన అందించాల్సింది, ప్రజాభవన్కు వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు కేసీఆర్ గారి ఆఫీస్పై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకుంటే గనక, బీఆర్ఎస్ తలుచుకుంటే గనక గజ్వేల్లో మీరు రోడ్ల మీద తిరగలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఇక ముందైనా మీరు మంచి మార్గంగా మీరేదైనా చేసేది ఉంటే ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి, ప్రజల కోసం పనిచేయండి. మీ దరిద్రమైన పాలనను చూసి
ఈరోజు ప్రజలు అసహించుకుంటున్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్ప మరొకటి కాదు. ముఖ్యంగా ఈరోజు ఒక పదవి పొందినటువంటి వ్యక్తి నన్నెవరు కూడా ఫలానా పదవిలో నేనున్నా నన్ను గుర్తించడం లేదు అనే ఒకే ఒక బాధతోని ఇలాంటి కార్యక్రమం చేసి ఏదో మీడియాలో పేపర్లలో హైఫై అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. తల్లి, నువ్వు ఇట్లాంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా నిన్ను గుర్తించరు. పైరవీలు చేసుకొని పదవులు తెచ్చుకొని ప్రజల కోసం పనిచేయాలి తప్పితే పైరవీలు చేసుకొని పదవులు తెచ్చుకొని ప్రజలను దోసుకోవడమే ధ్యేయంగా ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సోమవారం నాడు గజ్వేల్ పిలుపుకు బంధునిస్తూ ఉన్నాం. ఆ రోజు ఎవరైనా మీరు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే జరగబోయే పరిణామాలకు కాంగ్రెస్ నాయకులే బాధ్యత వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. 85 కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే వాటిని రద్దు చేయడం జరిగింది. వాటి మీద మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా రోజు ఖండిస్తున్నారు. గజ్వేల్ గడ్డ మీద ఈ పెండింగ్ వర్క్లన్నీ పూర్తి చేయాలని చెప్పి మేము రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అది ప్రజాస్వామ్యబద్ధంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా మీరు రద్దు చేసిండ్రు, వాటిని తీసుకురావాలని చెప్పి మేము మాట్లాడుతున్నాం. కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గంలో ఉంటారు, తన ఇంట్లోనే ఉంటారు. ఆయన బొంబాయిలో లేడు, హైదరాబాద్లో లేడు, గజ్వేల్లోనే ఉంటాడు. ఆయన చాలామంది కలుస్తుంటాడు, అవసరమున్న పనులన్నీ కూడా చేపిస్తుంటాడు. మేము కూడా ఆయనకు అందుబాటులో ఉండి మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా పనిచేస్తూ ఉంది ఇక్కడ. దాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాల మాదిరిగా కార్యాలయం మీద దాడి చేయడము ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్నట్లే. మరి మేము ఈరోజు మా ఆఫీసులో ఉన్నటువంటి హైమద్ సునీత అనే అమ్మాయి ఆఫీసులో టైపిస్ట్గా పనిచేస్తుంది, ఆఫీస్ బాయ్ తిరుపతి అనేవాడు ఉంటాడు. వాళ్ళ ముగ్గురి మీదకి రౌతులు తీసుకొచ్చి చంపేసేంత పనిచేసిండ్రు. అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టేబుళ్ళ కింద దాక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రాణ రక్షణ కోసం టేబుల్ కింద దాక్కొని కాపాడుకున్నారు. రౌతులు తీసుకొచ్చి సుత్తలు తీసుకొచ్చి లాఠీలు తీసుకొచ్చి అక్కడ ఎవరున్నా మర్డర్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ప్రజాస్వామ్యంలో మా పోలీస్ స్టేషన్ కీకపెట్టులో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్కే భద్రత లేకుంటే ఈ ప్రభుత్వంలో ఇది ప్రజాపాలన గుండాల పాలన మరి ప్రజలకు అర్థం చేసుకునేటువంటి రోజు దగ్గరలో ఉంది. మేము ఇప్పుడు రిప్రజెంటేషన్ ఒకటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వచ్చినటువంటి గుండాలందరినీ కూడా మేము పెన్ డ్రైవ్లో పెట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి SHO CI రవి గారికి కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి 24 గంటల్లో అరెస్ట్ చేయాలి. 24 గంటల్లో అరెస్ట్ చేయకుంటే చర్యకు ప్రతి చర్య ఉంటుంది. మమ్మల్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. బీఆర్ఎస్ పార్టీకి గజ్వేల్ నియోజకవర్గంలో 93,000 సభ్యత్వం ఉంది. ఇంటికి ఒకరు వచ్చినా కూడా 20,000 మంది గజ్వేల్లో వస్తారు. మరి వచ్చినప్పుడు ఎవరిని కంట్రోల్ చేసుడు మాకు సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి చట్టబద్ధంగా మీరు చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, జైలుకు పంపించకుంటే మరి పరిస్థితి తీవ్రంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సోమవారం రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దాడికి నిరసనగా గజ్వేల్ బంద్కు పిలిపిస్తున్నాం. గజ్వేల్ బంద్ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎవరికి నష్టం చేయకుండా ఇది శాంతియుతంగా బంద్కు పిలిపించి కాంగ్రెస్ గుండాలకు వ్యతిరేకంగా బంద్కు పిలిపిస్తున్నాం. మళ్ళీ ఇలాంటిది పునరావృతం కాకుండా పోలీసులు చర్య తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఎవ్వరూ లేనటువంటి సమయంలో
రేవంత్ రెడ్డి గారి ఫోటోను తీసుకొచ్చి అప్రజాస్వామికంగా ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా క్యాంప్ ఆఫీసులో చెరబడి దొంగల మాదిరిగా గూండాల మాదిరిగా చేసినటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఎక్కడికి దాపురించిందంటే వాళ్ళ లీడర్ను ప్రొజెక్ట్ చేసేటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి బొమ్మలు పట్టుకొని రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితికి వాళ్ళు దిగజారినట్టు కనబడుతున్నది. కేసీఆర్ ఎక్కడ కనబడతాడని పదే పదే ప్రశ్నిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము ఒక సమాధానం చెప్తా ఉన్నాం. గజ్వేల్లో కేసీఆర్ అడుగు పెట్టక ముందు గజ్వేల్ నియోజకవర్గం పరిస్థితి ఏంది, ఇవాళ కేసీఆర్ అడుగుపెట్టిన తర్వాత 10 ఏళ్ల పరిపాలన తర్వాత ఇవాళ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని ఏ ఒక్కరి తలుపు తట్టినా ఇవాళ కేసీఆర్ కనబడతాడు. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతినిత్యం కనబడతా ఉన్నాడు. ప్రజలు తాగేటువంటి మంచినీళ్ళలో, పంట పొలాల్లో పారేటువంటి ప్రతి కాలువ నీళ్ళలో, అదేవిధంగా గజ్వేల్ చుట్టూ కనబడేటువంటి ప్రతి బిల్డింగ్లో, ప్రజలు నడిచేటువంటి ప్రతి రోడ్డులో కేసీఆర్ నిరంతరం కనబడుతూనే ఉన్నాడు. కనబడ్డప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనబడినట్టుగా వ్యవహారం చేసి, అదేవిధంగా ప్రజల్లో ఇవాళ వాళ్ళకు ఎక్కడ కూడా వాళ్ళకు ప్రాతినిధ్యం లేదు. ప్రజల్లో వారు రోజుకింత పలచన అవుతా ఉన్నారు. కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక దాన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ వాళ్ళు కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేయడం ద్వారా, ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేయడం ద్వారా పత్రికల్లో, మీడియాలో కొంత స్పేస్ దొరుకుతుందనేటువంటి ఒక ఆరాటం తప్ప వీళ్ళకు ప్రజల మీద ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. నేను ఆంక్షారెడ్డి గారికి ఒక సూటి ప్రశ్న వేస్తా ఉన్నా. 27 నెలల కాలంలో ఇవాళ కనీసం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రోడ్డులో పడ్డటువంటి గుంతలకు మట్టి పోసిన ముఖమా మీది? అటువంటి మట్టి పోసేటువంటి పని కూడా చేయనటువంటి వాళ్ళు మీరు ప్రజల్లో ముఖం ఎత్తుకోలేని తిరగలేక ఇవాళ మీకు ప్రతి సందర్భంలో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు సరైనటువంటి తీర్పునిచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. 3 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 35,000 ఓట్లు దాటలేదు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ సర్పంచ్ స్థానాల్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో 2 మున్సిపాలిటీల్లో విజయకేతనం ఎగరవేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తూ వస్తూ ఉన్నారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నాడు కనుకనే ఇవాళ ప్రజలు కేసీఆర్ గారికి మద్దతునిస్తూ వస్తూ ఉన్నారు. మీకు ప్రజల్లో బలం లేదు కనుకనే ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు కూడా కనబడతా ఉన్నారు. ఎక్కడ కనబడతా ఉన్నారు? ఇవాళ ఆఫీసులలో చేసేటువంటి పైరవిల్లో, మట్టి దందాల్లో, అక్రమ కేసుల్లో మీరు కూడా కనబడతా ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వేధించడంలో, ఇవాళ ఎక్కడికక్కడ డబ్బుల్ని దండుకోవడంలో మీరు కూడా ప్రతి క్షణం కనబడతా ఉన్నారు. మీరు అభివృద్ధి పనులలో లేరు. మేము కేసీఆర్ గారి ప్రతినిధులుగా ప్రజల కష్ట సుఖాల్లో దాదాపు 1,00,000 మంది సైనికులు గజ్వేల్ నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నారు. దీన్ని జీర్ణించుకోలేక వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఇటువంటి చిల్లర ప్రయత్నాలు మానుకోకపోతే ఇవాళ కేసీఆర్ గారి సైనికులుగా మేము కూడా మీ ఇళ్ల మీదకి కవా తీయాల్సి వస్తుంది, లేదా మిమ్మల్ని కూడా ఎక్కడికక్కడ అడ్డుకొని తీరాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి కల్చర్కు దారి తీయకుండా ఇవాళ ఒక మహిళగా మీరు కూడా ఉండాల్సినటువంటి పద్ధతిలో ఉండాలని ఆంక్షారెడ్డి గారికి నేను సూచన చేస్తా ఉన్నా. లేకపోతే తప్పకుండా మా ప్రతిఘటనను మీరు తట్టుకోలేరు. మేము ఓట్ల రూపంలో ఎంత శాంతియుతంగా మా ప్రతిఘటనను చూపిస్తూ వస్తూ ఉన్నామో తప్పకుండా మమ్మల్ని రెచ్చగొడితే అంతకు తీవ్రమైనటువంటి ప్రతిఘటన కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాన్ని తట్టుకోలేరని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.